కూటమి నేతల అండదండలు ఉంటే చాలు, ఎవ్వరిని అడగనవసరం లేదు. అధికారుల అనుమతులు అంతకన్నా అక్కర్లేదు. రాత్రి పగలు లేకుండా దోచేస్తున్నారు. చెరువులు, పట్టా భూములు, లంక ప్రాంతాలు దేన్ని వదలడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియా ఎలా రెచ్చిపోతోందో మీరే చూడండి. చూస్తున్నారుగా, మట్టి మాఫియా బరితెగింపు. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. పెద్ద పెద్ద లారీల్లో మట్టిని యథేచ్ఛగా దోచేస్తున్నారు అక్రమార్కులు. అనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది ఈ దోపిడీ. బిక్కవోలు మండలంలో మట్టి మాఫియా తవ్వకాలకు అడ్డు అదుపన్నదే లేదు. ప్రకృతి వనరుల్ని ఇష్టానుసారంగా దోచేస్తోంది మట్టి మాఫియా. కొన్ని రోజుల క్రితం నల్లమిల్లి గ్రామంలోని జగన్నాథ సాగరం చెరువులో మట్టి తవ్వకాలను స్థానికులు అడ్డుకోవడంతో ఇప్పుడు బిక్కవోలు మండలం లింగాల చెరువులో తవ్వకాలు చేపట్టారు. నిత్యం వందల కొద్ది లారీల్లో మట్టి తరలించుకుపోతున్నారు. పరిమితమైన అనుమతులు తెచ్చుకున్న అక్రమార్కులు క్షేత్రస్థాయిలో మాత్రం ఏకంగా జేసీబీ యంత్రాలతో 7 అడుగుల మేర గోతులు తవ్వి మట్టిని అడ్డగోలుగా తరలించుకుపోతున్నారు. ఎక్కడైనా పొలాల ఎత్తు పెంచుకోవడానికి చెరువుల నుంచి మట్టి తవ్వకాలు చేపడతారు. అయితే లింగాల చెరువులో తవ్వుతున్న మట్టిని మాత్రం ఇతర జిల్లాలకు తరలించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇక్కడి నుంచి నిత్యం 1000 లారీల మట్టి ఇతర ప్రాంతాలకు తరలిపోతుందంటే ఏ స్థాయిలో మట్టిని దోచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 7 అడుగుల మేర తవ్వేయడంతో చెరువు నీరు పొలాలకు అందే పరిస్థితి లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీ అనపర్తి కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మట్టి తవ్వకాలు చేస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అండదండలతో అక్రమార్కులు మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని సూర్యనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అవినీతి సంపద ఏ రకంగా సృష్టించాలా అన్నది ఆయన్ని చూస్తేనే తెలుస్తుంది. కరెక్టే, చంద్రబాబు నాయుడు చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాడు. ఈయన అవినీతి సంపద అంతా కూడా ఏ రకంగా సంపద సృష్టిస్తున్నాడా అన్నది. గతంలోనే అతను ఎమ్మెల్యేగా ఉండగా ఇదే బిక్కవోలు గ్రామంలో పేదలకి గతంలో ఎప్పుడో సేకరించిన భూమి ఉంది, ఇళ్ల స్థలాలది. అక్కడ కనీసం గుప్పుడు మట్టి వేయకుండా 2 కోట్ల పైచీలకి మట్టి అమ్ముకోవడం జరిగింది. ఈ రోజున మళ్ళీ అదే లింగాల చెరువులో మళ్ళీ దందా. సుమారు 7 అడుగులు కిందకి తవ్వేశారే గొయ్య. అయినా నువ్వు స్పందించవు. ఎందుకంటే అవినీతికి రుచి మరిగిన మనిషి నువ్వు. ఈ అవినీతి సొమ్ముతోటే గడపాలనుకునేవాడు. కాబట్టి ఇవేవి నీకు వినబడవు, కనబడవు. నీకు కనబడేదల్లా డైలీ నీకు ఇంటికి వచ్చే లక్షలాది రూపాయలు ఈ అవినీతి సొత్తే. అది వస్తే చాలు. పట్టపగలే మట్టి మాఫియా రెచ్చిపోతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాను పోలేదు. కూటమి నేతల అండదండలతో తమనికి అడిగేవారే లేరన్నట్లుగా మట్టితో కోట్లు కొల్లగొడుతున్నారు అక్రమార్కులు.